శంషాబాద్ విమానాశ్రయానికి నగరం నుంచి రవాణా సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడుపుతోంది. కానీ పుష్పక్ బస్సులు మాత్రం తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. జీమార్ వంటి పెద్ద సంస్థకు నష్టాలను భరిస్తూ బస్సులు నడపడంపై విమర్శలొస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ సుమారు 1000 రూట్లలో బస్సులను నడుపుతోంది. ఏ రూట్లలో అయినా వారం 10 రోజుల్లో వారు అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే ఆ రూట్లలో బస్సులను రద్దు చేస్తారు. కానీ జీమార్కు బస్సులు నడిపే విషయంలో అలా జరగటం లేదు. అంతేకాదు వరుస నష్టాలొస్తే ఏ క్షణంలోనైనా బస్సులను విరమించుకోవచ్చనే ఒప్పందం కూడా ఉంది. ఇంతగా నష్టాలు వస్తున్నా ఆర్టీసీ బస్సులను నడపడం చూస్తుంటే రెండు సంస్థల మధ్య ఏదో ఒప్పందం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయానికి నగరం నుంచి 4 రూట్లలో 30 ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం మాత్రం 23 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా, సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం, JNTU నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా బస్సులను నడుపుతుంది. फिलहाल यहाँ पे बस नहीं है, इसलिए हम प्राइवेट गाड़ी को लेके जा रहे हैं. हमारा फ्लाइट का टाइम हो गया है, इसलिए हमें जल्दी जाना है. तो यहाँ कोई सुविधा नहीं है तो क्या करेंगे, खड़े थोड़ा देंगे हम. और आगे क्या बोलें आप बताओ. బస్సులను ప్రవేశపెట్టిన కొత్తలో మరిన్ని రూట్లను విస్తరించాలనుకున్న నష్టాల నేపథ్యంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఒక్కో బస్సుపై రోజుకు 5000 మేర నష్టాలు మూటకట్టుకుంటుంది. అయినా నష్టాల తీవ్రత పెరుగుతున్నా అందులో నుంచి బయటకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. दिल्ली के लिए अपनी फ्लाइट पकड़ने के लिए यहाँ बस स्टॉप पे पहुँचे, लेकिन जो ये यहाँ समय सारणी है उसका कोई यूज़ ही नहीं है, क्योंकि फ्लाइट का टाइम 3 बजे फ्लाइट का टाइम है, तो बोर्डिंग के लिए 1 घंटा पहले जाना पड़ेगा. तो ये 2:30 बजे यहाँ से बस के लिए लगभग कह रहे हैं, जिसका कोई औचित्य नहीं है. जो भी फ्लाइट का टाइमिंग है उसके हिसाब से बसें चलनी चाहिए और बेवजह परेशानी नहीं होनी चाहिए यात्रियों को. मेरा प्रशासन से आग्रह है कि इस ओर ध्यान दे. పుష్పక్ బస్సులను నడపడం వల్ల కొంత నష్టం వాటిల్లుతోందన్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు సహకరించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే నష్టాలను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్కసారి అవుతుందండి, ఎందుకంటే ఒక్కోసారి ఫ్లైట్ టైమింగ్స్ ఉండవు కనుక 2, 3, 5, 7 అలా ఉంటుంటారు. ఒక్కొక్కసారి ఒక శుక్రశని అది ఇలాంటి రోజుల్లో ఫుల్ కెపాసిటీ ఉంటుంది, 32 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అలా ఒక్కొక్క ట్రిప్లో ఉండదు, ఒక్కొక్క ట్రిప్లో ఉంటుందన్నమాట. కానీ మళ్ళీ ఫ్లైట్ టైమింగ్స్ కాబట్టి వాటిని మార్చడానికి వీల్లేదు కాబట్టి అదే టైంలో కంపల్సరీగా మేము పంపాల్సి ఉంటుంది. అవునండి, ఓవరాల్గా కాస్త నష్టంలో ఉంది. ఇప్పుడు అనుకున్న దానికంటే ఖర్చు కంటే కూడా మనకి ఆదాయం కొంచెం తక్కువగానే వస్తుంది. కొంచెం తేడా ఉంది, దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పుష్పక్ బస్సులకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. నగరంతో ఎయిర్పోర్ట్ అనుసంధానానికి ఏర్పాటు చేసిన పుష్పక్ బస్సులు జనం లేక వెలవెలబోతున్నాయి. అసలే నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీని మరిన్ని నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు ఏ విధంగా నివారిస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ నరేష్తో రాఘవేందర్, 98 టీవీ, హైదరాబాద్.